విశేషం భారత రైల్వే స్టేషన్లో ఉండేటువంటి వసతులు నాసిరకంగా ఉన్నాయని చెప్పి కాగ్ చెప్తోంది. ఆ రిపోర్టు ప్రకారం ఇకోలీ అనేటువంటి వైరస్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను వెంటాడుతుంది. ఇది వాటర్లో ఉంటుంది. ఈ ఇకోలీ అనేటువంటి వైరస్ ఈ వాటర్ తాగిన కారణంగా విరోచనాలు కావటం, కొన్ని సందర్భంలో వాంతులు కావటం, తలనొప్పి రావటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ ఇకోలీ వైరస్ ఎక్కువ డ్రింకింగ్ వాటర్లోనే ఉంటుంది. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లో ఈ ఇకోలీ అనేటువంటి వైరస్ ఉంది. పరిశుభ్రత పాటించిన కారణంగా, పరిశుభ్రమైనటువంటి నీళ్ళని సప్లై చేయటం కారణంగా ఇండియన్ రైల్వే ఈ ఇకోలీ వైరస్ ఉందని చెప్పి కాగ్ చెప్తుంది. స్టేషన్లో వాటర్ కూలర్లు లేకపోవటం, అలాగే ప్లాట్ఫారాలపై కుళాయిల నుంచి సేకరించినటువంటి నమూనాల్లో ఈ ఇకోలీ బ్యాక్టీరియా అనేది ఆనవాళ్ళు గుర్తించారు. వాష్రూములు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి అనేక నిబంధనలను పాటించట్లేదు అనేది ఇప్పుడు ఈ సర్వేలో కాగ్ అబ్జర్వేషన్లో తెలిసిపోయింది. అనేక జోన్లు విఫలమయ్యాయని చెప్పి చెబుతున్నారు. ఈ పార్లమెంటుకి ఈ నివేదిక కాగ్ సమర్పించింది. ఆ నివేదికను పరిశీలిస్తే అన్ని జోన్లలో దాదాపు 512 నాన్ సబర్బన్ గ్రేడ్ స్టేషన్ల పరిస్థితులను అధ్యయనం చేస్తే దాదాపు అన్ని ఇకోలీ బ్యాక్టీరియాతోటి ఉన్నాయి. ఇక హైదరాబాద్తో పాటు కోయంబత్తూరు, పాలక్కాడ్, ముంబైలో ఛత్రపతి మహారాజ్ టెర్మినల్, భీవండి రోడ్, కళ్యాణ్, లోనావాలా, మధుపూర్ స్టేషన్లు, ఈ స్టేషన్లో వాటర్ కూలర్ల నుంచి మంచినీళ్ళు సేకరిస్తే దాంట్లో ఈకోలీ బ్యాక్టీరియా ఉంది. 2022-23లో 8 జోన్లలో 45 స్టేషన్లు, 2023-24లో 9 జోన్లలో 56 స్టేషన్లు. వీటిలో కుళాయిల నీటిలో ఈ ఈకోలీ అనేటువంటి బ్యాక్టీరియా ఉందని చెప్పి తేల్చేశారు. టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు ఇది పరీక్షలో తెలియదు. అంటే ఈకోలీ దాదాపు 512 రైల్వే స్టేషన్స్లో 498 స్టేషన్ల సౌకర్యాలను 458 స్టేషన్ల సౌకర్యాలు ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పి కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. సో దీన్ని బట్టి అపరిశుభ్రమైనటువంటి రైల్వే స్టేషన్లలో అపరిశుభ్రమైనటువంటి నీటిని మనం తాగుతున్నాము. దాంట్లో ఈకోలీ అనేటువంటి బ్యాక్టీరియా ఉంది అని చెప్పి కాగ్ పార్లమెంట్కి నివేదిక ఇచ్చింది. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు, ఇండియన్ రైల్వే పనితీరు మీద. థ్యాంక్ యూ. కోర్టుకి చెప్పారు, విచారణాధికారులు తన మీద దురుసుగా వ్యవహరిస్తున్నారు, అనుచితంగా మాట్లాడుతున్నారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగిస్తున్నారు అనేది ఆల్రెడీ కంప్లైంట్ పోలీసుల మీద విచారణాధికారుల మీద చేశారు. మళ్ళీ ఇప్పుడు విచారణాధికారులు మీద ఎలాంటి కంప్లైంట్ చేస్తారు? ఎందుకంటే యాక్చువల్గా సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఆ జోన్లోనే చేయాలి విచారణ అనేది ఉదయకృష్ణారెడ్డి చెప్తున్నారు. అందుకే కోర్టు కూడా విచారణ సందర్భంగా మీరు రికార్డ్ చేసినా లేదంటే సీసీ కెమెరా ఫుటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా అడిగింది. సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు కూడా అడిగింది. ఇప్పుడు సీసీ కెమెరాల మధ్యలోనే విచారణ చేయాలి ఉదయకృష్ణారెడ్డిని. కాకపోతే కోర్టుని అడిగేటప్పుడు స్పెరమ్ టెస్ట్కి అనుమతించండి అని చెప్పి పోలీసులు రాశారు. మరి అది తీయాలంటే కనుక సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు విచారణ అధికారులు ఎలా వ్యవహరిస్తారు అనేది కీలకం. ఇప్పుడు అక్కడైతే సీసీ కెమెరాలు ఉండవు కదా, బహుశా ఆ కోణం నుంచే అడుగుంటారా అనేది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఎందుకు అడిగారు ఇలా అని. మరొకటి ఏంటంటే, మొదటి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు, అసలు ట్రైనింగ్లోని ముస్సోరీ దగ్గర నుంచే ఆ లేడీ ఐపీఎస్కి తనకి మధ్య రిలేషన్ ఉంది, ఇద్దరం రిలేషన్లో ఉన్నాము, ఆ రిలేషన్ ఉన్నప్పుడే ఆవిడ తనని అనుమానించింది వేరే లేడీతో ఉన్నట్టు, అందుకే ఆవిడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనం కలిసి ఉందామని చెప్పి సహచర్యం చేద్దామని చెప్పి బలవంతం పెట్టింది, దానికి నేను అంగీకరించలేదు, ఆ కారణం చేత తన మీద లైంగిక వేధింపుల కేసు, హత్యాయత్నం కేసు పెట్టింది అని చెప్పి అతను చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి దాని చుట్టూనే విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఉదయకృష్ణారెడ్డి ఏదైతే చెప్పాడో ఆ వాంగ్మూలాన్ని క్రాస్ చెక్ చేయడానికి లేడీ ఐపీఎస్ దగ్గరికి వెళ్ళట్లేదు,
శిక్ష పడితే ఇద్దరికి పడాలి కదా అనేది సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్స్లో అనేక సార్లు ఈ కేసు మీద తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. పైగా సజ్జనార్ గారు, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారి గురించి కూడా ప్రస్తావించారు ఆయన, సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు. సజ్జనార్ గారి యొక్క నేపథ్యం, సజ్జనార్ గారి ఎన్కౌంటర్ల నేపథ్యం, వీటన్నిటిని కూడా ప్రస్తావించారు. అందుకే విచారణ సందర్భంగా సజ్జనార్ గారు ఎలా వ్యవహరిస్తారు అనేది ఒకటి, అసలు సజ్జనార్ గారు విచారణకి అర్హత లేదు అనేటువంటి యాంగిల్లో డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ట్వీట్లు. మొదటి నుంచి కూడా ఒకవేళ శిక్షించే ఇద్దరు శిక్షించండి, ఒక సస్పెండ్ ఉదయకృష్ణారెడ్డిని ఎలా చేస్తారు అనేది ఆయన పాయింట్. ఇద్దరు సహచర్యం చేశారని చెప్పి చెబుతున్నారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా, కొన్ని ఆధారాలను పరిశీలించి ఆ లేడీ ఐపీఎస్ని కూడా సస్పెండ్ ఎందుకు చేయరని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ అడుగుతూ ఉన్నారు. పైగా ఆయన ఒక సూచన కూడా చేశారు, అన్యాయం అయిపోతున్నాడు ఉదయకృష్ణారెడ్డి, ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రయత్నం చేయాలని కూడా ఒక సూచన చేశారు. కారణం ఏంటంటే ఉదయకృష్ణారెడ్డి ఒక అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగారు. ఫస్ట్ కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ సిఐ ఏదో అన్నాడని చెప్పి ఆ కానిస్టేబుల్ పదవికి రిజైన్ చేసేసి పట్టుదలతోటి ఆయన సివిల్స్ రాశాడు. సివిల్స్ రాసి థర్డ్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లోనూ ఆయన ఎంపికయ్యాడు. దాన్ని ఒక సక్సెస్ స్టోరీ కింద ఇప్పుడున్నటువంటి జన్జీ ఇన్స్పిరేషన్ ఇస్తూ అనేక వీడియోలు చేశారు, అనేక మంది ఆయన ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూలో చూసి ఈ లేడీ ఐపీఎస్ ఇతనికి ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. కరెక్ట్గా ఆ ఇన్స్టాలోనే వీళ్ళిద్దరూ టచ్ అయ్యారు. ఆ ఇన్స్టా ఫ్రెండ్ కాస్త ప్రేమగా మారింది, పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని చెప్పి కూడా ఉదయకృష్ణారెడ్డి చెప్పేటువంటి వర్షన్. సరే, ఆ రిలేషన్లో మొత్తానికి తేడా వచ్చింది. ముస్సోరీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ రిలేషను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ పోలీస్ అకాడమీ దగ్గరికి వచ్చేటప్పటికి అది మొత్తానికి నచ్చలేదేమో, ఇద్దరు బ్రేకప్ అయ్యారు. ఆ బ్రేకప్ అయ్యేటువంటి క్రమంలో ఇతను వ్యవహరించినటువంటి తీరు బాగాలేదు అనేది ఆ లేడీ ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవాళ రేపు 2 రోజులు విచారణ చేస్తారు. ఈ విచారణలో కనుక ఆయన ఐఫోను లేదంటే ఆయన ఫుల్గా తాగి రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఎక్కడుంది, ఈ రెండింటిని కనుక కనుగొనగలిగితే ఈ విచారణ ఒక స్థాయికి వచ్చే అవకాశం ఉంది. లేదు అని అంటే మరి కొత్త కోణంలో ఏం విచారించడానికి కస్టడీ తీసుకున్నారు ఉదయకృష్ణారెడ్డిని, ఈ స్పెర్మ్కి సంబంధించినటువంటి సేకరణ తీసుకునేలాగా అనుమతి కోర్టు నుంచి ఎందుకు తీసుకున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి దీన్ని ద్వారా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది మరి చూడాలి. ఎందుకంటే పోనీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ రిలేషన్ ఏమైనా నిర్ధారించుకోవడానికి ఒకవేళ చేస్తున్నారా అనే కోణం కూడా మరి చూడాలి. ఏ కోణం నుంచి పర్మిషన్ ప్రత్యేకంగా కోర్టుని అడిగారు కాబట్టి విచారణ చేసేటువంటి పోలీసులు కస్టడీలు తీసుకునేటప్పుడు మరి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా, ఇతను రిలేషన్ ఉందని చెప్తున్నాడు, ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఈ ప్రయత్నమా అనే దాని మీద మనం వెయిట్ చేయాలి. మరి మీరైతే ఏమనుకుంటున్నారు? వాళ్ళు ప్రత్యేకంగా విచారణ అధికారులు కోరారు కాబట్టి దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏందనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.